హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. యాంత్రిక ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. 2020 బ్యాచ్కి గాను ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుందండి. సో మనకు 2020 ఫిబ్రవరిలో మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో కొన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వాళ్ళు ఆగస్టు 11 నుంచి ఆగస్టు 17 మధ్యలో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎటువంటి ఫీజు లేదండి. డిప్లొమా పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ విభాగంలో 60% మార్కులతో పాస్ అయిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కావచ్చు. అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ విభాగంలో ఫస్ట్, సెకండ్ లేదా థర్డ్ పొజిషన్ పొందినటువంటి వాళ్ళకు 55% మార్కులతో పాస్ అయినా కానీ అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ విషయానికి వచ్చేసరికి మనకు 1 ఫిబ్రవరి 1998 నుంచి 31 జనవరి 2002 ఈ రోజుల మధ్యలో జన్మించిన వారు, ఈ డేట్స్లో జన్మించిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే 18 నుంచి 22 సంవత్సరాల మధ్యలో వారి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక పే స్కేల్ విషయానికి వచ్చేసరికి స్టార్టింగ్ బేసిక్ పేనే మీకు 29,200 రూపాయలు లెవెల్ 5 ప్రకారం పే చేయడం జరుగుతుంది. ఇక యాంత్రిక్ పే అని చెప్పేసి 6,200 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డేర్నెస్ అలయన్స్, మిగతా అలయన్స్లు అన్నీ కలుపుకొని ఒక 35,000 వరకు స్టార్టింగ్లోనే మీకు మీ చేతిలో ఉండడం జరుగుతుందండి. ప్రమోషన్ వచ్చిందంటే ఒక 57,000 వరకు మీకు బై హ్యాండ్ అనేది ఉండడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన మిగతా అలయన్స్లు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రీ రేషను, ఫ్రీ మెడికల్ ట్రీట్మెంటు మీకు, మీ ఫ్యామిలీకి. అదేవిధంగా గవర్నమెంట్ అకామిడేషన్ కల్పించడం జరుగుతుంది మీకు, మీ ఫ్యామిలీకి. అదేవిధంగా 45 రోజులు లీవ్ ఉంటుంది. 8 డేస్ ఏమో క్యాజువల్ లీవ్ ఉంటుంది. తర్వాత పెన్షన్ స్కీమ్ కూడా వర్తిస్తుంది. క్యాంటీన్, వేరియస్ లోన్ ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చాలా రకాల అలవెన్స్లు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్తున్నాను. దీని యొక్క వెబ్సైట్ వచ్చేసరికి www.joinindiancoastguard.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఆపర్చునిటీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీకు. దానిపై క్లిక్ చేసిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కేర్ఫుల్గా చదవండి. తర్వాత ఐ అగ్రీ అనే బటన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి అని చెప్పడం జరుగుతుంది. సో ఐ అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది డిస్ప్లే అవుతుంది స్క్రీన్ మీద. సో ఆ యొక్క ఆన్లైన్ అప్లికేషన్లో స్టార్ గుర్తున్నవి మాత్రం కంపల్సరీగా నింపాల్సినటువంటి విషయాలు అనమాట. సో ఆ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలి. దీనికి ఎటువంటి ఫీజు లేదు. సో మీకు వచ్చేసరికి అడ్మిట్ కార్డ్ వచ్చేసరికి 1 సెప్టెంబర్ నుంచి 8 సెప్టెంబర్ లోపు మీకు కనిపించడం జరుగుతుంది వెబ్సైట్లో కూడా. షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్, క్యాండిడేట్స్ నాట్ ఎక్సీడింగ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకే. సో అదేవిధంగా ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయింది అనుకోండి. ఎందుకు రిజెక్ట్ అయింది, మీ యొక్క అప్లికేషన్ నెంబర్తో పాటుగా వాళ్ళు వెబ్సైట్లో ఉంచడం అయితే జరుగుతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది మీకు కంపల్సరీగా. ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు కూడా చూద్దాం. సో ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ టైంలోనే మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్నీ కూడా ఎగ్జామినేషన్ టైంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ విత్ బ్లూ బ్యాక్గ్రౌండ్, ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా బ్లూ బ్యాక్గ్రౌండ్తో ఉండాలి. కలర్ ఫోటోగ్రాఫ్స్ ఉండాలి. 1 నెల కన్నా ఎక్కువ రోజులు కాకూడదు ఫోటో దిగి. 3 కాపీస్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది మీరు. ఓకే. ఎగ్జామినేషన్ టైంలో మీరు వీటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసరికి ముంబై, చెన్నై, కోల్కతా, నోయిడాలో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మొట్టమొదటిగా అప్లికేషన్స్ అన్నింటినీ కూడా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో కట్ ఆఫ్ అయితే పర్టికులర్గా ఇంత కట్ ఆఫ్ అని చెప్పలేదు వీళ్ళు. ఎక్కువ మంది వస్తే కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంది. తక్కువ మంది అప్లై చేస్తే తక్కువ కట్ ఆఫ్తోనే అప్లికేషన్స్ అన్ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి అడ్మిట్ కార్డ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఆ నుంచి రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్కి వచ్చేసరికి మీకు మీ యొక్క రిలేటివ్ బ్రాంచ్ నుంచి మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మెకానికల్ వాళ్ళకి మెకానికల్ నుంచి, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ నుంచి, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళకి ఆ యొక్క సబ్జెక్ట్ నుంచి రావడం జరుగుతుంది. సో అందులో కొన్ని ప్రశ్నలు అయితే జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, ఆప్టిట్యూడ్, ఇంగ్లీషు ఈ విభాగాలకు చూడంగా ప్రశ్నలు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. సో ఈ టెస్టింగ్ ప్రాసెస్ మొత్తం కూడా 2 to 3 డేస్ అనేది పట్టే అవకాశం ఉంది. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో మీరు స్పోర్ట్స్ రిగ్, స్పోర్ట్స్ షూ, టీషర్టు, ట్రజర్ అన్నీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ వచ్చేసరికి 1.6 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది. 7 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. 20 స్కేర్ అప్స్ ఉంటాయి, 10 పుషప్స్ ఉంటాయి. ఓకేనా. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయిపోయిన తర్వాత సో ఇందులో క్వాలిఫై అయినటువంటి వాళ్ళని మెడికల్ ఎగ్జామినేషన్కి పంపించడం జరుగుతుంది.
సో మెడికల్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి మెడికల్ స్టాండర్డ్ విషయానికి వచ్చేసరికి హైట్ వచ్చేసరికి 150 సెంటీమీటర్లు ఉండాలండి. ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళి వచ్చేటటువంటి వాళ్ళకు హైట్ అనేది తగ్గించడం జరుగుతుందని ఇవ్వడం జరిగింది. చెస్ట్ వచ్చేసరికి మనకు షుడ్ బి వెల్ ప్రొఫెషనల్ అంటే మంచిగా ఉండాలని చెప్పడం జరిగింది. ఎక్స్పాండ్ చేసినప్పుడు ఒక 5 సెంటీమీటర్లు పెరగాలని చెప్పడం జరిగింది. హియరింగ్ అనేది నార్మల్గా ఉండాలి, ఫిట్నెస్గా ఉండాలి, విజువల్ స్టాండర్డ్స్ కూడా చూడడం జరుగుతుందండి. సో టాటెడ్ సంబంధించిన వివరాలు ఇచ్చారు మనకు. సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందని ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 2020లో మీకు ట్రైనింగ్ అని ఇవ్వడం జరుగుతుంది. ఐఎన్ఎస్ చిల్కాలో మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందని మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకు క్లియర్గా ఒక పాయింట్ అయితే మనకు చెప్పడం జరుగుతుంది. మనకు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్ షీట్స్ విచ్ ఆర్ టు బి ప్రొడ్యూస్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ విల్ బి రిటర్న్ టు క్యాండిడేట్ పోస్ట్ వెరిఫికేషన్. సో మనకు ఏవైతే ఎగ్జామ్ టైంలో మీరు సబ్మిట్ చేశారో అవన్నీ కూడా మీకు పోస్ట్ వెరిఫికేషన్ టైంలో రావడం జరుగుతుంది మీ చేయికి అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది మనకి ఇక్కడ. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే అంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీకు. సో అప్లై చేసేటప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదివి ఫాలో కావాల్సి ఉంటుంది. ఓకేనా. డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ లింక్ అని నేను ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని చదువుకొని అప్లై చేసుకోండి. ఇవైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఇంకొకటి అత్యధికంగా శాలరీ అయితే వస్తుంది కంపల్సరిగా. ఒక 38,000 రూపాయలు స్టార్టింగ్లోనే మీకు రావడం జరుగుతుంది. ప్రమోషన్ వస్తే ఇంచుమించుగా మీకు ఒక 58,000 రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.